गजानना हे शुभानना गौरी नंदन गजवदना सदानंद सरस्वती स्वामी भगवान की जय। श्री कृष्णानंद सरस्वती स्वामी भगवान की जय। श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता श्री दत्ता जय दत्ता जय जय दत्ता श्री दत्ता। గురుగారి యొక్క దివ్యమైన ఆశీస్సులతో మనం స్వామివారి ఆరాధన మహోత్సవాన్ని వారికి ఇష్టమైనటువంటి అనేక ప్రక్రియలు, అటు అన్నదానం, ఇటు నామస్మరణం, ఇటు కళామతరైతే కవిత్వము, పటుత్వము, నృత్యము, సంగీతము ఇవన్నీ కలుపుకొని వేద నాదం వీటన్నిటిని కలుపుకొని కార్యక్రమాన్ని స్వామివారి చరణాలకు దర్బార్ ద్వారా సమర్పణ చేస్తున్నాం. ఇందులో చాలామంది పేర్లు ఇచ్చిన వాళ్ళు ఇంకో 8 మంది వరకు అప్పుడు కనపడలేదు, ఇప్పుడు కనపడ్డారు. కానీ వాళ్లకు వచ్చే దర్బార్లో తప్పకుండా మొదలే పేరు రాయించుకొని ఇక్కడ ఉంటే అవకాశం తప్పకుండా కలుగుతుందని తెలియజేస్తూ, ఇక ఆరాధనోత్సవం. ఆరాధన అంటే ఏమిటి? ఆరాధన అంటే ధనము కోసం ఆరాధించడం ఆరాధన అంటే కదా. వ్యత్యస్తం చేసుకుంటే ధనము కోసం ఆరాధన. ఏ ధనము? ఏ ధనం అంటే 2 ధనాలు ఉన్నాయి. ఒకటి ఇంధనము, ఇంకోటి స్వామి చెప్పిన సాధనము. మనం సాధనము కోసం చేసే ఆరాధన. ఈ ఆరాధన కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం. సహజంగా జన్మోత్సవాలకు ఎక్కువ విశిష్టత ఉంటుంది. కానీ పరమహంసలకు జన్మోత్సవాలు కాదు, ఆరాధనోత్సవాలే శిష్యుల కర్తవ్యం. కాబట్టి జన్మోత్సవాలు చేస్తే ఎదురుగా సంతోషపడి శాల్వ కప్తాడు, స్వామ్యం వహిస్తాడు, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు. కానీ ఆరాధనోత్సవం అంటే ఆరాధనోత్సవం చేయాలి అని స్వామివారి కోసం తొందరపడకండి. కానీ ఆరాధనోత్సవాన్ని స్వామివారులకు మనం ఇచ్చేటువంటి నిజమైన కనుక. ఎందుకు? ఒక మనిషి, ఒక నరుడు ఎదిగి ఎదిగి నారాయణుడుగా మారి చిరకాలం మనను ఆశీర్వదిస్తూ ఉంటారు. కాబట్టి వారి ఆరాధనలకు ఆకర్షిస్తుంది. జీవన సోపానంలో అనేక రకాలైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. ఎందుకంటే అది జీవన సోపానం. వనం, వనం అంటే నీళ్లు, వనం అంటే అడవి. ఈ 2 కలిస్తే జీవనం. మన లోపల నీళ్లు ఉంటాయి, మన లోపల అడవి ఉంటుంది. అందుకే భవారణ్య కుఠారిక అని అమ్మవారు చెప్పింది. భవం అనేటువంటి అరణ్యం మన లోపల ఉంది. అంటే భవము అనగానే చచ్చి పుట్టడం అని ఒక పెద్ద అపోహ ఉంటుంది. చావడం పుట్టడం కాదు. ప్రతి సెకనుకు
మనలో కలిగేటువంటి ఆలోచన పుడుతూనే ఉంది, అది ఫలవంతం అయ్యో కాకో మరణిస్తూనే ఉంది. ఇది భవం. ఏదైతే ఆలోచన పుట్టి మరణిస్తుందో ఆ ఆలోచనను పుట్టకుండా చేసి మన లోచనాలను అంతర్గతంగా తన వైపుకు తిప్పుకునేదే ఆ యొక్క పరమాత్మ యొక్క దివ్యమైన శక్తి. కాబట్టి అంటే ఏమన్నట్టు, మనకి ఎప్పటికీ అనేక రకాలైన, ఇప్పుడు ఇక్కడ ఇంతమంది కూర్చున్నారంటే ఒక 30 to 40% ఈ స్వామి అవతలకు వస్తే రామంతా పేలాలు తీసుకొని పోతుంటే కదా అని కూర్చున్నట్టే మా మురళి వీళ్ళందరూ బలవంతంగా కూర్చుని పెడితే వాళ్ళకు కళ్ళు ఉరిమి చూసిన వాళ్ళు ఉన్నారు. కళ్ళు ఉరిమినా, కాళ్ళు తిరిగినా, నోరు తిరిగినా మీరు ఇక్కడ కూర్చున్నందుకు వచ్చినటువంటి పుణ్య ఫలము మాత్రం మీదే. ఎందుకంటే మనకు తెలుసు, ఒక పదార్థం తింటుంటే నాలుక దాటితే నరకం, అంటే పదార్థం యొక్క స్వరూపం మారిపోతుంది, అంతే తిన్న పదార్థం. అందుకే ఇక నాలుక దాటితే నరకం ఎట్లనో మనం గోడ దాటితే సుఖం అనుకొని వెళుతున్నారు. అవును కదా? నిజంగా సుఖమేనా అని ఆలోచన చేస్తే ప్రతి వాళ్ళు చెప్తారు ఏం సుఖమో కానీ సుఖం కావాలి, ఏం సుఖమో కానీ సుఖం కావాలి అంటే సుఖమైతా? ఎంతసేపటి కూడా ఒక వస్తువును మనం స్వీకరించిన తర్వాత, అంటే ఒక వస్తువును అనుభవించిన తర్వాత ఆ వస్తువు గురించి మళ్ళీ ఆలోచన వస్తే ఆ వస్తువు వల్ల మనకు ఆనందము కలగలేదు అని తాత్పర్యం. అంటే ఇది చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. వస్తువును వస్తువు దృష్టితో ఎప్పుడైతే చూస్తామో మనకు మళ్ళీ 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 ఆ వస్తువు మీద వాంఛ కలుగుతుంది, కోరిక కలుగుతుంది. కాబట్టి వస్తువును వస్తువు దృష్టితో చూడొద్దు. ఏం చెప్పినాడు ప్రహ్లాదుడు? వాస్తవ దృష్టితో చూడండి. ప్రతి వస్తువులో పరమాత్మను, మదనానంద సరస్వతి స్వామి అని చెప్పినారు, అంతటా పరమాత్మను దర్శించాలి. అంతటా పరమాత్మను దర్శించడమే నిజమైనటువంటి దృష్టి. అంతటా పరమాత్మను దర్శిస్తే ఎట్లుంటాడు అంటే, అంతటా పరమాత్మ దర్శించిన వాడు ఎట్లుంటాడు? నెయ్యిలో వెన్న వేసి గోలిస్తే ఎట్లుంటుందో పెట్టుకుంటాడు. నెయ్యిలో వెన్న వేస్తే గోలిస్తే ఏమవుతుంది? నెయ్యి. అంతటా పరమాత్మ చూసేవాడు ఏమవుతాడు? ఏమవుతాడు? మరి అనుండి అయితే అయిపోయి. కాబట్టి నువ్వు భయపడకుండా అంతట పరమాత్మ చూసేవాడు పరమాత్మ స్వరూపం. కాబట్టి పరమాత్మను స్వరూపము అని ఒక మాట చాలా సార్లు వింటుంటాము. స్వరూపము అంటే 4 చేతులు, భూచక్రము కదా, లేదా త్రిశూలము, ఇంకోటి కట్టుకొని ఇంకోటి పట్టుకొని అమాసం తిరుగుతారే. స్వరూపం అంటే అది కాదు. స్వ ఏదైతే తనదైన రూపం ఉందో అదే పరమాత్మ రూపము. అది తనదైన రూపం. అటువంటి రూపాన్ని మనం ఊహించాలి. గతిని గణవేళ బ్రోవరావేళ, గతిని గణవేళ బ్రోవరావేళ. తల్లి నీవై తండ్రి నీవై ప్రేమ నిడినావు, మాయద బాధగనినావు. తల్లి నీవై తండ్రి నీవై ప్రేమ నిడినావు, మాయద బాధగనినావు. జ్ఞాన తేజో దివ్య రూప, జ్ఞాన తేజో దివ్య రూప, ధర్మ సందీప మధుర సల్లాప, ధర్మ సందీప మధుర సల్లాప. మహాత్మా మాధవానంద భక్తపాల నీదు సుతుల గతిని గణవేళ బ్రోవరావేళ. సారమంటూ లేని భవమున
ఉన్న జీవులము స్వామి జాలి గణవేమి సారమంటూ లేని భవమున ఉన్న జీవులము స్వామి జాలి గణవేమి శరణమయ్యా విమల హృదయ శరణమయ్యా విమల హృదయ ఆదుకొను సదయా నీదే భారమయా ఆదుకొను సదయా నీదే భారమయా మహాత్మా మాధవానంద మహాత్మా మాధవానంద భక్తపాల నీదు సుతుల గతిని గణవేళ ప్రోవరావేళ వందనము గొను తత్వ నిపుణ పాపరత హరణ మాపై చూపు మా కరుణ వందనము గొను తత్వ నిపుణ పాపరత హరణ మాపై చూపు మా కరుణ వాసుదేవ స్వాంత సదన వాసుదేవ స్వాంత సదన శ్రిత జన భరణ పరమ శుభ చరణ శ్రిత జన భరణ పరమ శుభ చరణ మహాత్మా మాధవానంద మహాత్మా మాధవానంద భక్తపాల నీదు సుతుల భక్తపాల నీదు సుతుల గతిని గణవేళ బ్రోవరావేళ గతిని గణవేళ బ్రోవరావేళ కరా శంభో శివరా భోలా శంకరా ఇలాగైతే ఎలాగయ్య శంకరా శంభో పురహరా భోలా శంకరా అందరూ అనొచ్చు. మనమందరూ పాడుకోవడానికి స్వామివారు రచించినటువంటి మాట కాబట్టి నేను అన్నదాన్ని అందరూ గట్టిగా అనండి. ఇలాగైతే ఎలాగయ్య శంకరా శంభో పురహరా భోలా శంకరా ఇలాగైతే ఎలాగయ్య శంకరా